హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగానే ఉన్నామండి. అందరూ బాగుండాలని ఆ దేవుని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. సో ఇదైతే మండే మినీ బ్లాగ్ అండి. సాయంత్రం స్నాక్స్ అనమాట. ఏదో ఒక స్వీట్ తినాలనిపించింది. ఇంట్లో చూస్తేనేమో క్యారెట్స్ అయితే ఉన్నాయి. ఇంకా క్యారెట్స్తో అయితే క్యారెట్ హల్వా అయితే చేసుకున్నామండి. సో ఇక్కడైతే 2 క్యారెట్స్ అయితే బాగా ఫస్ట్ తురుముకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత బాండి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకొని, మా ఇంట్లో జీడిపప్పు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి జీడిపప్పుని అయితే వేయించుకొని పక్కన అయితే పెట్టేసుకున్నామండి. ఆ తర్వాత ఫస్ట్ వేసిన నెయ్యి అయితే సరిపోకపోతే మళ్ళీ ఇంకొకసారి 2 టేబుల్ స్పూన్ అయితే నెయ్యి అయితే వేసుకొని ఈ క్యారెట్ని అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత పక్కనే పాలైతే పెట్టామండి. తెలియకుండా అయితే పాలు అయితే విరిగిపోతే ఆ పాలను వేస్ట్ చేయలేము కదండి. దాని నుంచి కోవా అయితే వస్తుంది కదా, ఆ కోవాని అయితే దీంట్లో వేసుకొని కలుపుకొని వేపుకోవాలండి. లాస్ట్లో షుగర్ అయితే వేసుకొని మీ స్వీట్నెస్కి తగ్గట్టు అయితే షుగర్ అయితే వేసుకొని బాగా ఒక 5 మినిట్స్ అయితే వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అయితే లాస్ట్లో మనం వేయించుకున్న జీడిపప్పు ఉన్నాయి కదండి, అవి కూడా గార్నిష్కి అయితే పైన అయితే వేసుకొని మనం సర్వ్ చేసుకొని టేస్ట్ చేసి తినేయాలండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి. ఇలాంటి సాయంత్రం పూట ఇలాగ పిల్లలకి ఇలాంటి క్యారెట్ హల్వా, కేసరి ఇలాంటివి చేస్తూ ఉంటే పిల్లలకి హెల్తీగా ఉంటారు అండ్ ఇంట్లో స్వీట్స్ కానీ వాటికి హ్యాబిటేట్ అవుతారనమాట, అలవాటు పడతారు. బయట స్వీట్సే కాకుండా ఇంట్లో ఇలాగ స్వీట్స్ చేస్తూ ఉంటే కూడా ఇష్టపడతారండి. బై ఫ్రెండ్స్.